సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనము వర్క్స్ చేసుకుని టెండర్ చేసుకుంటూ పోవాల్సి సార్ మూసిని ఆనుకొని దాదాపుగా వేలాది మంది చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని నివసిస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏం చేస్తారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతున్నటువంటి విషయం ఇప్పటివరకు ఎక్కడా లేదు. ఈరోజు మూసరాంబాగ్ వద్దకి మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దాదాపుగా ఒక 1000 నుంచి 1500 మంది అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళను పలకరించాం. దాంతోపాటుగా మూసరాంబాగ్ మూసిని ఆనుకున్నటువంటి ఒక 50 నుంచి 60 షెడ్లలోకి వెళ్ళి మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే 30-35 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, మా అందరికీ పట్టాలు ఉన్నాయి, మేము ఇక్కడ భూమి కొనుక్కొని ఉన్నాము, ఇప్పుడు ఏకాఏకిన మమ్మల్ని పొమ్మంటున్నారు, 500 గజాలు 1000 గజాలలో మాకున్నటువంటి షెడ్లను వాళ్ళు ఇస్తారా అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఉమ్మడి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కనబడతా ఉన్నారు మేము వెళ్ళినటువంటి ప్లేసెస్లలో. మీరు ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఉమ్మడి కుటుంబంలో కూడా రచ్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. దానికి ఏమైనా సొల్యూషన్ చూసారు? మీరు 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వారి జీవనోపాధులు ఏంటి, రెండోది పట్టాలు ఉన్నాయి ఏం చేయాలి, మూడోది ఉమ్మడి కుటుంబాలు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మేము చేసిన కాంపోనెంట్లో 5-6 కాంపోనెంట్లు ఉన్నాయి. ఒకటేమో క్లీన్ రివర్, ఒకటేమో రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడము, ఇంకోటి వచ్చేసేసి జీవనోపాధులు ఎలా, అక్కడ ఉన్నటువంటి జీవనోపాధులు ఏం చేయాలి. ఇంతకుముందు ఒక 50 సంవత్సరాల క్రితం ఒక ఆర్టిసాన్, ఒక కళాకారుడు అక్కడ ఉండి సంపాదించుకుంటున్న డబ్బులు ఇప్పుడు సంపాదించుకోగలుగుతున్నారు. జనాభా ఎక్కువైపోయింది, ఆ నగరంలో డెన్సిటీ విపరీతంగా ఉంది. వాళ్ళకి ఏం చేయాలనేది ఒకటి ఉంది. ఇంకా మిగతా ప్లాన్లు ఉన్నాయి. నువ్వు జీవనోపాధులకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ గారు క్లియర్గా మాకు చెప్పింది ఏంటంటే ఆ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడాను, ఇప్పుడు నేను అదే చెప్పాను మీకు, మీరు ఆ రివర్ ఫ్రంట్ ఒకసారి మీడియాకి నేను ఒకసారి ఇంటరాక్ట్ అవుతాను, మేబీ ఒక 1 మంత్లో. ఐ విల్ షో యూ వాట్ వీఆర్ డూయింగ్. చియాంగ్ చాంగ్ అనే రివరు ఎగ్జాక్ట్లీ మన మూసిలో సగం ఉంటుందండి విడ్త్. దాని పక్కన ఉన్నటువంటి 2 లక్షల మంది 60,000 షాపులు పెట్టుకునేవాళ్ళు. అది చెప్తున్నాను నేను. వాళ్ళందరినీ ఒకే ప్రాంతానికి తరలించి అక్కడ మంచి థ్రైవింగ్ బిజినెస్ వచ్చింది మనకు. ఇటువంటి ప్లాన్ని చూడమని చెప్పేసి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ మూసి చుట్టూ కానీ చార్మినార్ పెడిషనల్ ప్రాజెక్ట్ కానీ అక్కడంతా కూడాను దుకాణాలు మంచిగా ఉన్నాయి. లాట్ బజార్ కావచ్చు, రకరకాల బజార్లు ఉన్నాయి. వాటన్నిట్లు కూడాను రకరకాల ప్లాన్ జరిగాయి ఇంతకుముందు కూడాను. ఆ ప్రజలందరూ కూడాను ఎవరు కొంటారు వాళ్ళ దగ్గర? ఇప్పుడు మన నగరంలో ఉండేవాళ్ళు, దూరంగా వచ్చిన వాళ్ళు కొనాల్సిందే. కానీ బయట వాళ్ళు, ఫారిన్ వచ్చి మన దగ్గర కొన్నప్పుడే మనకు దానికి వాల్యూ ఎక్కువ చేసి అమ్మగలుగుతున్నారు మన వాళ్ళు. అటువంటి నగరాలకు సంబంధించినటువంటి అన్ని పరిశ్రమలు ఏవైతే వాళ్ళు కుల వృత్తులతో పాటు కళాకారులు రకరకాలు చేసుకుంటున్నారో అవన్నీ కూడాను ఎక్స్పోజ్ చేయాలి మనం ఇంటర్నేషనల్గాను. వాళ్ళు వచ్చినప్పుడు వీటిని కొనగలుగుతారు. అటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళని, అటువంటి కళాకారుల్ని, అటువంటి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కూడా తప్పనిసరిగా మూసిలో భాగం వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు లెటెస్ట్ సే హైకోర్టు కావచ్చు, లేకపోతే భవనం కావచ్చు, ఇప్పుడు మన ఈ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ భవనం కావచ్చు. కెన్ వి మేక్ ద గుడ్ హాకర్స్ జోన్స్ దేర్ సో దట్ వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి. ఇప్పుడు ఏమవుతుంది, చార్మినార్ చుట్టే కూడుకొని పోవాలి, ఆ లాట్ బాజార్ చుట్టూ ఇరుక్కొని ఉండాలి, ఆ లోపలికి పోయాలంటే ఈజీగా పోగలగాలి. ఉదాహరణకి మీరు కింగ్స్ బజార్ అనేసి ఒకటి ఉంటుంది మనకు ఇస్తాన్బుల్లో. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ బజార్. నువ్వు ఏమి కొనకపోయినా లోపలికి పోయేంత బాగుంది. ఓల్డెస్ట్ సిటీ అది. అటువంటివి మనము మన సిటీలో చేయాల్సిన అవసరం ఉంది. హాకర్స్ జోన్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మూసీ. వీళ్ళందరూ కూడా అక్కడ తీసుకొచ్చి ఉంచాలనేది ప్రభుత్వం ఉద్దేశం. వాళ్ళ జీవనోపాధులు మెరుగుపరచాలనేది ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లాంక్స్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్. సెకండ్లీ, ఉమ్మడి పట్టాలు అన్నారు, నా దగ్గర కూడా వచ్చాయి. పట్టా ఉంటే మాత్రం రెవెన్యూ వాళ్ళు సేకరిస్తున్నారు. పట్టా ఉంటే దానికి సంబంధించినటువంటి పరిహారం చెల్లించడం జరుగుతుంది. పరిహారం చెల్లించకుండా బయట పంపం. ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి అది కూడా సర్వే జరుగుతూ ఉంది. ముందు మేము ఏమనుకున్నామంటే లెటెస్ట్ గివ్ 1 హౌస్ అనుకున్నాము. అందుకనే నాకు దాదాపు 8,200 ఇండ్లు వస్తే నేను 15,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాను. సీఎం గారు శాంక్షన్ చేశారు. దాని మీద కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం దగ్గర వేరే పథకాలు కూడా ఉన్నాయి. 5,50,000తో పిఎంఏ మన ఇందిరమ్మ కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పథకం కూడా ఒకటి ఉంది. వీటన్నిటి ద్వారా పరిశీలించడం జరుగుతుంది.